కమిటీ వైస్ చైర్మన్ మనతో జాయిన్ అవుతారు. రైట్, రవికుమార్ గారు మీతో ప్రారంభిద్దాం. మళ్ళీ తెర మీదకి ఒక పక్కన సినిమాలు రాజకీయాలని కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సినిమాల చుట్టూ రాజధాని ఫైల్స్ ఒకటి, వ్యూహం ఒకటి, ఈ రెండు సినిమాలు కూడా రెండు రాజకీయ పార్టీలకు విధానాలకి ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. అందుకనే ఇది వివాదాస్పదమైంది. దాంతో న్యాయస్థానాన్ని తలుపు తట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఒకటైతే, ఇక రాజధాని అంశం కూడా ఇప్పటిదాకా అమరావతి, ఆ తర్వాత 3 రాజధానులు, ఇప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్. మళ్ళీ ఎలా చూడాలి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దల ఆంజనేయ రెడ్డి గారు, నారాయణమూర్తి గారు, అట్లానే బిగ్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకి చేరిందనడానికి ఇది ఒక నిదర్శనం అండి. మేము అందుకే చెప్పాం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆయన తండ్రి గారే పాపం ఒక తండ్రిగా తన కొడుకు ఆరోగ్యం బాగు చేయాలని ఆ రోజు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందులో కూడా ఆయన విఫలమయ్యారు. ఈరోజు రాష్ట్రంలో దాని ప్రభావం కనబడతా ఉంది. అసలు ఉమ్మడి రాజధాని మనకు విభజన చట్టంలో హైదరాబాదులో అసలు ఏ ప్రాంతం ఇచ్చారండి మనకి? వైవి సుబ్బారెడ్డి గారు అసలు తెలివితో ఉండి మాట్లాడుతున్నారా, తెలివి మీరి మాట్లాడుతున్నారా, లేకపోతే తెలివి తక్కువ తరంతో మాట్లాడుతున్నారా? హైదరాబాదులో ఉన్నటువంటి ఏ ప్రాంతము కూడా ఉమ్మడి రాజధాని కాదు. కేవలం పరిపాలన చేసుకోవడానికి అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే. ఆ కార్యాలయాల నుంచి రోడ్డు మీదకి దిగినా సరే అది మంద కాదు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది లేదు. అక్కడి నుంచి మనకేమీ ₹1 కూడా ఆదాయం రాదు. అక్కడ వచ్చేటటువంటి ట్యాక్సుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కూడా రాదు. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మీరు హైదరాబాదులో ఉండి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలన కోసం ఇచ్చామో, శాసనసభ కానీ అట్లానే సెక్రటేరియట్ కానీ మీరు కొన్ని డిపార్ట్మెంట్స్ వినియోగించుకోండి అని ఇచ్చారు. హైదరాబాద్ రాజధాని ఎలా అవుతుందండి? అంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చివాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా? ఆ రోజు మనం 10 సంవత్సరాల తర్వాత అయినా ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి పరిపాలనా కేంద్రం కానీ మనం అన్నీ కూడా వెళ్ళిపోవాలి, రాజధాని ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధాని చేశాం. దేనికోసం వైవి సుబ్బారెడ్డి అడుగుతున్నాడండి? దేనికోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా దానిపైన మాట్లాడుతున్నారండి? ఈరోజు ఒకసారి మీరు పరిశీలిస్తే ఏమైనా ఆదాయం వస్తుందా మనకి హైదరాబాద్ నుంచి? ఈరోజు అమరావతిలో నువ్వు పరిపాలించడానికి సెక్రటేరియట్ ఉంది, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చేయడానికి నీ శాసన వ్యవస్థలు చేసుకోవడానికి నీ శాసనసభ ఉంది, హైకోర్టు ఉంది, పరిపాలనకు అవసరమైనటువంటి అనేక ప్రభుత్వ భవనాలు. రాజకీయ వ్యూహం ఉందేమో రవికుమార్ గారు, రాజకీయ వ్యూహం ఏమన్నా ఉండి ఉండొచ్చా? అంత అమాయకత్వంగా ఇందులో రాజకీయ వ్యూహం కాదండి, ఇక్కడ శ్రీనివాస్ గారు రాజకీయ వ్యూహం కాదండి, రాజకీయ కుట్ర. ఇది కేవలం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడుతున్నటువంటి కుట్ర. ఎందుకనంటే 10 సంవత్సరాల వరకు ఆ రోజు వరకు కృష్ణా జలాల్లో మేము గేట్లు మోస్తాం ఇచ్చేస్తాం అనేటటువంటిది లేకుండా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ కేసీఆర్ని ఏదో జాకీలు పెట్టి లేపడం కోసం, అక్కడేదో కొత్త సెంటిమెంట్ రగిలించడం కోసం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఏదైతే ఆ రోజు నాగన్ సాగర్ బ్రిడ్జి పైన డ్యామ్ పైన నాటకాలు ఆడారో, ఈరోజు కూడా మేము ఉమ్మడి రాజధాని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడుగుతున్నారు, ఇక్కడ కాంగ్రెస్ ఏదో ఇది చేస్తుంది, లేకపోతే ఇంకోటి ఇది చేస్తుంది అనేటటువంటి ఒక రాజకీయ కుట్రలో భాగమే. రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళేమో మనకి ఈరోజు తెలంగాణని మళ్ళీ హైదరాబాద్ని కేంద్రంగా అడుగుతున్నారు. ఇది మేము తిరిగి ఎక్కబొడిచేవాళ్ళం, లేకపోతే తిరగబోటు చేసేవాళ్ళం, లేకపోతే ఇంకోటి చేసేవాళ్ళం కేసీఆర్ చెప్పుకోవడం కోసం అక్కడ మళ్ళీ ఒక సెంటిమెంట్ని రగిలించి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కి లబ్ధి కలిగించడం కోసం మాత్రమే ఈరోజు వైవి సుబ్బారెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్నటువంటి ప్రకటనలు, నాటకాలు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనానికి అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మోసం చేయాలని అనుకుంటున్నారు తప్ప ఇది ప్రతిసారి ప్రజలు మోసపోరు. ఒక మనిషిని ఒక్కసారి ఎవరైనా మోసం చేయగలం, అన్ని వేళలు మోసం చేయాలని ఎవరైనా అనుకుంటే చేయగలం. మేమే అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం, అవివేకం తప్ప ఇంకొకటి కాదండి. ఇందులో రాజకీయ కుట్ర కోణమే తప్ప
ప్రజాకోణం లేదు. Right, right. ఆంధ్రప్రదేశ్ ఒకసారి- రాష్ట్రానికి హైదరాబాద్ అసలు ఎందుకు రాజధానిగా ఉండాలి ఇప్పుడు? నేను Right, అడుగుతా right. ఉన్నాను ఒకసారి వైవి సుబ్బారెడ్డి అడుగుదాం. గారిని. రవికుమార్ గారు, శ్రీనివాస్ ఒక్క నిమిషం, నారాయణమూర్తి గారిని అడుగుదాం. సుబ్బారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నేను నా స్ట్రైట్ క్వశ్చన్, హైదరాబాదు ఉమ్మడి రాజధాని ఇంకొక 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎందుకు ఉండాలి? Exactly. మనకి ఏమైనా అక్కడి నుంచి ఆదాయం వస్తుందా? ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఎందుకు ఉండాలండి అసలు? దానికి ఉన్నదానిని నీరు గార్చి 3 ముక్కలాట ఆడి ఈరోజు 3 రాజధానులు అని చెప్పి కనీసం 3 ప్రాంతాల్లో 3 ఇటుకలు కూడా పెట్టలేనటువంటి అసమర్థులు ఈ చేతకాని వాళ్ళు. Right. అంటే దేనికోసం Right. అండి ఈరోజు? అడుగుదాం. రవికుమార్ గారు, ఒక్క కేవలం నిమిషం. కేసీఆర్ కి సెంటిమెంట్ రగిలించడం కోసం భాగంగానే ఇది రాజకీయ కుట్ర. రైట్. నారాయణమూర్తి గారు, అంటే ఎందుకు, అంటే అవగాహన రాహిత్యమా, లేదు రాజకీయ